యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా ఆకట్టుకున్నాడు. బుక్ మై షోలో రికార్డెడ్ టికెట్ సేల్స్ తో దూసుకెళ్తోంది. రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. తక్కువ బడ్జెట్ తో రికార్డులు బద్దలు కొడుతున్న ఈ మూవీ అన్ని వర్గాలను ఆకట్టుకుంది. తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయి సూపర్ హీరో ఫ్యాంటసీ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం రితికా నాయక్, మంచు మనోజ్, జగపతి బాబు, శ్రియా సారన్, జయరాం నటించారు. బుక్ మై షోలో 1.75 మిలియన్ టికెట్ సేల్స్ తో సంచలనం సృష్టించింది. సెప్టెంబర్ 12, 2025 రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి వీక్ లో 64 కోట్లు సంపాదించింది. వరల్డ్ వైడ్ గ్రాస్ 100 కోట్లు దాటింది. యుఎస్ లో $2.5 మిలియన్ సాధించి 3 మిలియన్ల వైపు దూసుకెళ్తోంది. త్వరలో 150 కోట్లు దాటనున్న ఈ చిత్రం హనుమాన్ తర్వాత తేజ సజ్జా కెరీర్ లో బెస్ట్ అవనుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి కొత్త సూపర్ హీరో అధిరా రాబోతున్నాడు. కళ్యాణ్ దాసరి, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కేడీ స్టూడియోస్ నిర్మిస్తోంది. పూర్తి వివరాలు చూద్దాం. ప్రశాంత్ వర్మ సృష్టించిన సినిమాటిక్ యూనివర్స్ లో అధిరా మరో అద్భుత సృష్టిగా రానుంది. కళ్యాణ్ దాసరి, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్ పై రివాజీ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. ఆర్కే దుగ్గల్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను అలరించనుంది. ప్రశాంత్ వర్మ గత చిత్రాలైన హనుమాన్, జాంబీరెడ్డి విజయాలతో అధిరాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సూపర్ హీరో జానర్ లో కొత్త ఒరవడిని సృష్టించేందుకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. యాక్షన్, డ్రామా, ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లనుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఈ గౌరవాన్ని భారతీయ సినిమా పరిశ్రమకు అంకితం చేశారు. ఆయన సినిమా ప్రస్థానం అభిమానులను ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాలు చూద్దాం. మలయాళ సినిమా దిగ్గజం మోహన్ లాల్ కు భారతీయ సినిమాకు అత్యున్నత గౌరవం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఈ అవార్డును భారతీయ సినిమా పరిశ్రమకు అంకితం చేస్తూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 4 దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో అద్భుతమైన కృషి చేసిన మోహన్ లాల్ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన చేసిన సేవలు అనన్యమైనవి. ఈ అవార్డు ఆయన కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. మలయాళ సినిమాతో పాటు భారతీయ సినిమా స్థాయిని పెంచిన ఆయనకు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు.